ఏం మాయ చేసావే పార్ట్ 7. వర్ష ప్రేమను డ్రాప్ చేసి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ప్రేమ ఇంట్లోకి అడుగు పెడుతూనే ఇంకా చీకటిగా ఎక్కడా లైట్ లేకుండా ఉన్న ఇంటిని భయంగా చూస్తూ అమ్మా అని అరిచింది కంగారుగా. ప్రేమ పిలుపుతో అప్పటి వరకు ప్రేమ గురించి, ఆమె భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తెలియని మగత నిద్రలోకి జారుకున్న తులసిగారు ఉలిక్కిపడి నిద్రలేచి చుట్టూ చీకటిగా ఉండడంతో ప్రేమ అని పిలిచారు కంగారుగా. తల్లి మాట వినగానే ప్రేమకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంటే వెంటనే ఆ చీకట్లో లైట్ స్విచ్ వెతికి ఆన్ చేసి కంగారుగా చూస్తున్న తల్లిని హత్తుకొని ఏమైందమ్మా అని అడిగింది. ఎప్పుడూ లేనిది తల్లి అలా చీకట్లో ఉండేసరికి కూతురి ప్రశ్నకు తులసిగారు ప్రేమను దగ్గరకు తీసుకొని తన గుండెలకు హత్తుకొని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఆమె భయం, బాధ కూతురికి ఎలా చెప్పాలో తెలియక తల్లి బాధ ఇది అని తెలియని ప్రేమ ఒకవేళ ఆవిడ తన పెళ్లి కోసమే బెంగ పెట్టుకొని ఇలా బాధపడుతున్నారు అనుకొని అమ్మ వంట చేస్తాను ఆకలిగా ఉంది అనడంతో తులసిగారు బిడ్డ ఆకలి అనేసరికి సరే పద మనిద్దరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుంది అంటూ ప్రేమ వెనకే ఆవిడ కూడా వంటగదిలోకి వెళ్ళారు. ఉదయం వండిన కూర మాత్రమే కాస్త అన్నం కూడా ఉండడంతో ఇంకొంచెం అన్నం వండుకొని ఇద్దరు చక్కగా కలిసి తిన్నాక ప్రేమని సర్ది పెట్టేసి తల్లి వేసుకోవాల్సిన మందులు ఇచ్చి అన్ని తలుపులు లాక్ చేసి వచ్చి తల్లి పక్కన కూర్చొని ఆవిడకి అన్వి గురించి చెప్పడం మొదలుపెట్టింది. అన్వితో తన పరిచయం, కొద్ది కాలంలోనే వాళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ బాండింగ్, ఉదయం అనుకోకుండా గుళ్ళో కలవడం, అన్వితో పాటు పాప ఫ్యామిలీ అంతా తనని కలవడం అంతా పూసగుచ్చినట్టు చెప్పింది ప్రేమ. సాయంత్రం వర్ష చెప్పినప్పుడు తులసిగారిలో ఏది తెలియని భయం ఏర్పడింది. కానీ ఇప్పుడు ప్రేమ మాటల్లో అంతా వినేసరికి ఆమె భయం 100 రెట్లు పెరిగింది. కారణం అన్వి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రేమ కళ్ళల్లో అచ్చం బిడ్డ అల్లరిని మురిపెంగా చూపే తల్లి ప్రేమలాగే కనిపిస్తుంటే దీనివల్ల ప్రేమ భవిష్యత్తుకి ఎలాంటి ముప్పు వస్తుందో అన్న భయం పట్టుకుంది తులసిగారి మనసులో. ఆ భయంతోనే ప్రేమ నాకొక మాటిస్తావా అని అడిగారు తులసిగారు. తల్లి మాటల మధ్యలో సడన్గా అలా అడిగేసరికి ప్రేమ ఆశ్చర్యపోతూ సడన్గా ఏమైందమ్మా, అయినా మాట అంటున్నావు ఏంటి అని అడిగింది. తన మనసు ఎందుకో ఏదో భయాన్ని సృష్టిస్తుంటే ప్రేమ ప్రశ్నకు తులసిగారు ప్రేమ చేతిని తన తల మీద పెట్టుకొని ఇన్నాళ్ళు నువ్వు నా కోసమే పెళ్ళికి అడ్డు చెప్తూ వచ్చావు ప్రేమ, దానికి నేను ఏం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నువ్వు చేసుకోబోయే అబ్బాయి అన్ని విధాలుగా నీకు సరిపోతేనే కానీ చేసుకోవడానికి వీల్లేదు. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టే ప్రేమ అనేశారు ఆవిడ భయంగా. తల్లి మాటలకి ఆవిడ ఉద్దేశం అర్థమైన ప్రేమ ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. వెంటనే తల్లి తల మీద నుండి తన చేతిని వెనక్కి లాక్కొని అప్పటికే కన్నీళ్ళు చంపలను తడిపేస్తుంటే సడన్గా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు అని అడిగింది బాధగా. ప్రేమ మాటలకి తులసిగారు కూతురి కన్నీళ్లు తుడిచి ఇప్పుడు నన్నేం అడక్కు ప్రేమ, ప్రస్తుతానికి అన్నీ వదిలే, నాకు నీ సంతోషమే ముఖ్యం, అందుకే బలవంతంగా మాట తీసుకున్నాను అని చెప్పి ప్రేమను తన ఒడిలో పడుకోబెట్టుకొని కూతురి తల నిమురుతూ జో కొడుతూ ఉండేసరికి అప్పటికే బాగా అలసిపోయిన ప్రేమ తల్లి ఒడిలో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ప్రేమ నిద్రపోగానే తులసిగారు ప్రేమ తల నిమురుతూ నేను బ్రతికుండగా నీ జీవితం నాశనం కానివ్వను, నీ జీవితం నీకు చూపిస్తున్న దారి నీకు మంచిది కాదు ప్రేమ, అందుకే నీ మనసుని కష్టపెడుతున్నాను అని తెలిసి కూడా తప్పట్లేదు అనుకొని ప్రేమ నుదుటిపై ముద్దు పెట్టి జాగ్రత్తగా ఆమె తల కింద దిండు పెట్టి కూతురు పక్కనే పక్క వేసుకొని ఆమెను చూస్తూ ఆలోచనల మధ్య సతమతమవుతూ ఎప్పటికో నిద్రపోయారు. అన్న గొంతులోని బేస్కి వైభవ్ భయంతో స్పీడ్ 100 దాటేస్తే తండ్రికి కోపం వచ్చింది అని అర్థమై అన్వి భయంతో సైలెంట్ అయిపోయి తిరిగి తండ్రి గుండెల్లోనే ఒదిగిపోయింది. మళ్ళీ ఆ ఛాన్స్ ఎప్పటికి దొరుకుతుందో అన్న బాధలో అన్వి స్పర్శకు తను భయపడుతుంది, అలాగే తనని బాగా మిస్ అవుతుంది అని అర్థం చేసుకున్న ఆదిత్ అన్వి తల నిమురుతూ మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. కార్ ఆగడంతో అన్విని వైభవ్ చేతికిచ్చేసి చాలా ఫాస్ట్గా అతని రూమ్కి వెళ్ళిపోయాడు. ఆదిత్ అతను వెళ్తున్న వైపే చూస్తూ అన్వి తప్ప అందరి మొహంలో చిరునవ్వు విరబోయడంతో ఆ బుడ్డిది అందరినీ వింతగా చూస్తూ బాబా డాడీకి ఎందుకు కోపం వచ్చింది అని అడిగింది వైభవ్ మెడ చుట్టూ చేతులు బిగించి. కూతురి ప్రశ్నకు వైభవ్ నవ్వుకుంటూ మీ డాడీ అమ్మ డిస్టర్బ్ చేస్తుంది బంగారు, అందుకే అమ్మ నుండి తప్పించుకోవడానికి కోప్పడుతున్నాడు అన్నాడు. వైభవ్ మాటల్లో అన్వికి ఏమర్థమైందో తెలియదు కానీ అందంగా నవ్వేస్తూ డాడీ ఎంత కోప్పడినా
అమ్మ నుండి తప్పించుకోలేడు అనింది తన చిటి చేతులు తిప్పుతూ. అన్వి సమాధానానికి మొదట ఆశ్చర్యపోయినా తర్వాత నవ్వుకుంటూ లోపలికి వెళ్లారు. వైశాలి గారు రెస్ట్ తీసుకుంటూ సాయంత్రం హాస్పిటల్లో ప్రేమను చూడడం దగ్గర నుండి అంతా గుర్తు చేసుకుంటూ ప్రేమ వల్ల తన పెద్ద కొడుకు జీవితం ఖచ్చితంగా మళ్ళీ వెలుగులతో నిండుతుంది అన్న సంతోషంలో హాయిగా నిద్రలోకి జారుకున్నారు ఆవిడ. ప్రేమను చూసినప్పటి నుంచి అదితిని గమనించిన వైభవ్ కూడా తన గుండెల మీద హాయిగా బజ్జున్న అన్వి తల నిమురుతూ, మీ డాడీ జీవితంలోకి మీ ప్రేమ అమ్మ రావాలిరా బంగారు. ఆవిడ మాత్రమే మీరిద్దరూ కోల్పోయిన ప్రేమను ఆప్యాయతను తిరిగి మీకు పంచగలుగుతుంది. ఇదంతా కేవలం నీ వల్లే సాధ్యమవుతుందిరా అని నిద్రలో ఉన్న అన్విని నుదుటిపై ముద్దు పెట్టుకొని పాపను జాగ్రత్తగా పిల్లో మీద అడ్జస్ట్ చేసి అన్న గదివైపు నడిచాడు వైభవ్. ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళిన అదిత్ వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. ఆ చల్లటి నీళ్లు శరీరంలో చలి పుట్టిస్తుంది కానీ మనసులో ఉన్న వేడిని తగ్గించకపోవడంతో అన్వి గురించి ఆలోచిస్తూ కాసేపటికి వాష్రూమ్ నుండి బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని రిక్లైనర్లో వాలిపోయి వింధ్య అని పిలిచాడు. ఆమె దగ్గరలోనే ఉంది అని తన గుండె చప్పుడు చెప్తుంటే అతని పిలుపు కోసమే వేచి చూస్తున్న వింధ్య అదిత్ ఎదురుగా వచ్చి నిలబడి, టెన్షన్ పడుకో, అది అత్తమ్మకి ఏం కాదు, షీ ఈజ్ ఓకే నౌ అని చెప్పింది. ఆమెకు తెలుసు అదిత్ బాధ అది కాదు, కానీ అతనంతటా అతను ఓపెన్ అవ్వాలి అని అలా మాట్లాడేసరికి ఆలోచనలో ఉన్న అదిత్ తన ఎదురుగా పాలనురుగుల తెల్లని కాంతిలా ఆత్మరూపంలో ఉన్న వింధ్యను చూస్తూ అన్వి ప్రేమను తన సొంత తల్లిలా భావిస్తుంది వింధ్య. ఆమెను అమ్మ అని పిలుస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అన్వి ప్రేమకి బాగా ఎడిక్ట్ అయిపోతుంది తర్వాత అంటూ ఇక చెప్పలేక ఆగిపోయాడు అదిత్. అతని భయం అర్థమైన వింధ్య కాస్త కోపంగా, నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని నిర్ణయించుకున్నావు కదా ఆది, నువ్వెలాగో మన బిడ్డను దగ్గరకు తీసుకోవు, కనీసం అన్విని అయినా తనకి కావాల్సిన ప్రేమను వెతుక్కొని దానివల్ల తనైనా సంతోషంగా ఉంటుంది అనింది. ఆమె మాటలకి మనసు మెలిపెట్టినట్టు అనిపిస్తుంటే అదిత్ బాధగా వెనక్కి వాలి పసిబిడ్డగా ఉన్న అన్విని వింధ్య పొత్తిల్లో నుండి ఎత్తుకోవడం గుర్తు చేసుకోగానే మనసుకి ఒక్కసారిగా సంతోషంగాను బాధగాను అనిపించడంతో పక్కనే ఉన్న విస్కీ బాటిల్ ఓపెన్ చేసి తాగడం మొదలుపెట్టాడు. అదిత్ ప్రవర్తనకు అక్కడే ఉన్న వింధ్య విసిగిపోతూ, నువ్వెప్పటికీ మారతావా అది అని అడిగింది అసహనంగా. వింధ్య ప్రశ్నకు అదిత్ బేలగా ఒక నవ్వు నవ్వి, నేను నీ దగ్గరికి వచ్చే వరకు నాలో ఎలాంటి మార్పు రాదు వింధ్య, నన్ను మార్చాలి అన్న మీ అందరి ప్రయత్నం వృధా ప్రయాసే అన్నాడు మత్తుగా కళ్ళు మూతలు పడుతుంటే. అప్పుడే అక్కడికి వచ్చిన వైభవ్ అన్నను అలా చూసి బాధపడుతూ ఆ రిక్లైనర్లోని అదిత్ని సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి, నీ విషయంలో అమ్మ ఆలోచనే కరెక్ట్ అన్నయ్య, వింధ్య వదిన తర్వాత నిన్ను అన్విని అంత ప్రేమగా చూసుకోగలిగేది ప్రేమగారు మాత్రమే, ఆవిడ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ లైఫ్లోకి రావాలి అనుకొని ఏసీ ఆన్ చేసి లైట్స్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళిపోయాడు వైభవ్. వింధ్య ఆత్మ ప్రస్తుతానికైతే అదిత్కి తప్ప ఇంకెవరికీ కనిపించదు. వింధ్య అదిత్కి కనిపిస్తుందన్న విషయం ఎవరికీ తెలీదు. అదిత్ వింధ్యతో మాట్లాడడం చాలాసార్లు గమనించిన వైభవ్ అదంతా తన అన్న భ్రమ అనుకున్నాడే కానీ ఈ విషయాలేవి అతనికి తెలీదు. వైభవ్ అలా వెళ్ళగానే వింధ్య చిన్న చిరునవ్వుతో కలత నిద్రలో ఉన్న అదిత్ మొహం మీదున్న చిన్న చిరుగాలిని వదిలేసరికి అతను ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నాడు. అతన్ని చూస్తూ, తొందరలోనే నీ జీవితం మళ్ళీ రంగులమయం కాబోతుంది ఆది, ఆ దేవుణ్ణి ఇన్నేళ్ళు నుండి మేమిద్దరం అడుగుతున్న కోరిక ఇప్పటికీ తీర్చబోతున్నాడు, రాయిలా మారిన నీ మనసు తొందరలోనే కరగబోతుంది అనుకొని అదిత్ స్పర్శను ఫీల్ అవ్వలేదు అని తెలిసిన తన తృప్తి కోసం అతని తల నిమిరి మాయమైంది వింధ్య. ఉదయాన్నే వైభవ్ స్కూల్కి వెళ్ళడానికి ఎప్పుడూ లేనిది అంత తొందరగా రెడీ అయ్యి తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్న అన్విని ఆశ్చర్యం ఆనందంతో చూస్తూ మనసులో ఇదంతా ప్రేమగారు మహిమే అని నవ్వుకుంటూ, బంగారు ఈరోజు కూడా నిన్ను నేను తీసుకువెళ్ళాలా స్కూల్కి అని అడిగాడు తల్లి చేతికి అందించిన టిఫిన్ ప్లేట్ అందుకొని. టిఫిన్ తింటూ బాబాయ్ ప్రశ్నకు అన్వి మెట్ల వైపే చూస్తూ, బాబా ఈ రోజు నుండి నీతో పాటు డాడీ కూడా నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి అని ఆర్డర్ వేసినట్టే చెప్పింది. అన్వి కోరిక వైభవ్ భయపడుతూ, అదెలా కుదురుతుందిరా బంగారు, మామూలుగానే మీ డాడీ నిన్ను స్కూల్లో కూడా ఎప్పుడూ డ్రాప్ చేయలేదు కదా, అలాంటిది ఇప్పుడు అంటూ ఆగిపోయాడు. ప్రేమ పేరు ఎత్తి అది అర్థం చేసుకునే వయసు లేని అన్విని బాధ పెట్టడం ఇష్టం లేక. కానీ వైభవ్ అలా అనేసరికి అన్వి ఎప్పుడూ లేనిది
డాడీ కూడా నాతో రావాలి అంటూ మారం చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడు మధ్యాహ్నం భోజనం తినడానికి తప్ప అసలు పేచీ పెట్టని అన్వి ఉన్నట్టుండి అలా మారం చేస్తూ ఏడవడం చూసి ఆ పసిదాన్ని ఎలా ఊరుకోపెట్టాలో అర్థం కాలేదు వైభవ్కి. వీళ్ళ మాటలు కిచెన్ నుండి వింటున్న వైశాలి గారు అన్వి దగ్గరికి వచ్చి, ఎప్పుడూ లేనిది ఇప్పుడు మీ డాడీ నీతో రావాలి అని ఎందుకు ఇంతగా పేచీ పెడుతున్నావురా తల్లి అని అడిగారు ఆవిడ మనవరాలిని దగ్గరికి తీసుకొని. ఆ చిన్ని చిన్ని కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ అన్వి తన వైపే అయోమయంగా చూస్తున్న వైభవ్ వళ్ళలోకి వెళ్ళి, ప్లీజ్ బాబా, డాడీని కూడా మనతో పాటు స్కూల్కి రమ్మని అడుగు ప్లీజ్ అని బ్రతిమలాడింది. ఇక అన్వి కారణం చెప్పకుండా అంతగా అడిగేసరికి అదిత్ ప్రెజెన్స్ని ఆ పసి మనసు బాగా కోరుకుంటుంది అని అర్థం చేసుకుని అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి కిందకి వస్తున్న అదిత్తో అన్నయ్య వెళ్తూ వెళ్తూ అన్విని డ్రాప్ చేసేసి మనం ఆఫీస్కి వెళ్దాం ప్లీజ్ అని తన అన్నని రిక్వెస్ట్ చేశాడు వైభవ్. అదిత్ వైభవ్ చేసిన రిక్వెస్ట్కి క్షణం పాటు కూతురి కళ్ళల్లోకి చూసి మౌనంగా ముందుకు నడవడంతో ఈ బాబాయ్ కూతుర్లు హైఫై ఇచ్చుకొని అతని వెనకే గంతులేస్తూ వెళ్ళి కారెక్కారు. ఎప్పటిలాగా వైభవ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే అన్వి తన బ్యాగ్ వెనక సీట్లో పడేసి హక్కున తండ్రి ఒళ్ళో చేరిపోయి అతని గుండెల మీద వాలిపోయింది. ఆ తండ్రి కూతుర్లు ఇద్దరు మౌనంగా ఒకరి ప్రెజెన్స్ని ఒకరు ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంటే ఆ ఇద్దరిని అలా చూసిన వైభవ్ కళ్ళు చెమ్మగిల్లాయి. వాళ్ళ ఫీల్ని చెడగొట్టడం ఇష్టం లేని వైభవ్ తమ కార్ పక్క నుండి సైకిల్ కూడా దాటి వెళ్ళిపోతుంటే తను మాత్రం కార్ని ఎవడో వెనుక నుండి నెడుతున్నట్టే తను ముందుకు తీసుకువెళ్తున్నట్టు చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ 10 నిమిషాల్లో చేరుకోవాల్సిన స్కూల్కి కష్టపడి తాను తిన్న టిఫిన్ అంతా అరిగిపోయినా సరే 40 నిమిషాల్లో స్కూల్కి చేరుకునేలా డ్రైవ్ చేశాడు. కార్ ఆగిన ఈ తండ్రి కూతుర్లకు ఆ విషయం తెలియలేదు. పాపం అది కూడా వైభవ్ మహిమే. మామూలుగానే అతను ఇంటి దగ్గరుండి కార్ పీతలా డ్రైవ్ చేస్తూ తీసుకుని రావడంతో కార్ ఆగిందో లేక డ్రైవింగ్లో ఉందో కూడా పాపం వాళ్ళకి తెలియలేదు. అందుకే ఇక చూసి చూసి అన్వికి స్కూల్కి లేట్ అయిపోవడంతో బంగారు అని పిలిచిన వైభవ్ పిలుపుకి తండ్రి కూతురులు ఇద్దరు కళ్ళు తెరిచి చుట్టూ చూసుకొని స్కూల్లోకి వచ్చేశారు అని అర్థం చేసుకున్నారు. అది సత్తుకొని మౌనంగా తల తిప్పుకుంటే అన్వి మాత్రం బాబాయ్ బుగ్గన ఒక స్వీట్ కిస్, తండ్రి బుగ్గన ఒక స్వీట్ కిస్ ఇచ్చేసి తుర్రుమని కార్ దిగి బాబాయ్ అందించిన బ్యాగ్ తీసుకొని బాయ్ అంటూ స్కూల్లోకి పరుగు అందుకుంది అన్వి. కూతురి స్పర్శకు అదిత్ తండ్రి మనసు భాగోద్వేగానికి గురి కావడంతో అన్వి వెళ్ళిన వైపుకి తిరిగి అదిత్కి అప్పుడే పాప దగ్గరకు వస్తూ కనిపించిన ప్రేమను చూడగానే తనకి తెలియకుండానే ఒకరిని ఒకరు చుట్టుకొని నిన్న నైట్ నుండి ఒకరిని ఒకరు మిస్ అయిన ఫీలింగ్ని హగ్లో పోగొట్టుకుంటున్నట్టుగా తల్లి కూతుర్లను చూస్తూ ఉన్న అదిత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాసేపు తనెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ మరిచి ఆ ఇద్దరిని అలా చూస్తూ ఉండిపోయాడు అదిత్. వైభవ్కి కూడా కావాల్సింది అదే కాబట్టి నిశ్శబ్దంగా అన్నను గమనిస్తూ ఉండిపోయాడు. గ్రౌండ్లో ప్రేమ అన్విని తన గుండెలకు హత్తుకొని నాన్నమ్మకి ఎలా ఉంది బంగారం అని అడిగింది. ఈ కొన్ని గంటలకే తల్లి స్పర్శను మిస్ అయిన అన్వి ప్రేమను మరింతగా చుట్టుకుపోయి, నాన్నమ్మ బాగుందమ్మా, నానమ్మే బ్రేక్ఫాస్ట్ తినిపించింది అని చెప్పింది ముద్దు ముద్దుగా. అన్వి మాటలకి ప్రేమ నవ్వుకుంటూ పాప నుదుటిపై ముద్దు పెట్టింది. ఇంతలో స్కూల్ బెల్ రింగ్ అయ్యేసరికి అన్విని తన క్లాస్లో వదిలిపెట్టి బాయ్ చెప్పి తను తన క్లాస్కి వెళ్ళిపోయింది ప్రేమ అలా క్లాస్కి వెళ్ళగానే తేరుకున్న అదిత్ కోపంగా తమ్ముడి వైపు తల తిప్పేసరికి అప్పటికే అలర్ట్ అయిన వైభవ్ మొబైల్లో ఏవో మెయిల్స్ చెక్ చేస్తున్నట్టు ఆస్కర్ లెవెల్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. తమ్ముడి గురించి బాగా తెలిసిన అదిత్ కోపంగా తమ్ముడి నెత్తి మీద ఒకటి ముట్టికాయ వేసింది చాలు కానీ త్వరగా పద, ఈరోజు మీటింగ్ ఉంది అని సీరియస్గా చెప్పడంతో ఇంకా మారు మాట్లాడకుండా కార్ని ఆఫీస్ వైపు పరుగులు పట్టించాడు వైభవ్. ఒక బంగ్లాలో ఒక అమ్మాయి తన రూమ్ అణువణువు నింపేసిన అదిత్ జ్ఞాపకాలను చేత్తో తడుముతూ, ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా ఏడిపిస్తావా అది, ఇంకెప్పుడు నువ్వు నా ప్రేమను అర్థం చేసుకునేది, అసలు తప్పంతా నాదే, చదువు అని నేను నీకు దూరంగా వెళ్లకుండా ఉండుంటే ఈరోజు నీ జీవితంలో నీ మనసులో నీ భార్య స్థానంలో నీ బిడ్డకి తల్లిగా నేను మాత్రమే ఉండేదాన్ని. కానీ నేను చేసుకున్న తెలివి తక్కువ పని వల్ల నిన్ను దూరం చేసుకొని ఈరోజు ఇంత నరకం అనుభవిస్తున్నాను అని బాధపడుతూ వాటిలో అదిత్ అందంగా నవ్వుతూ ఉన్న ఒక ఫోటోని చేతిలోకి తీసుకొని తన గుండెలకు హత్తుకొని అక్కడే నేల మీద పడుకుండిపోయింది ఆ అమ్మాయి. ఆమెను ఆ రూమ్ విండో నుండి గమనిస్తున్న ఆమె తండ్రి నిట్టూరుస్తూ, నీది ప్రేమే కానీ అదిత్ కేవలం నిన్ను తన స్నేహితురాలిలానే చూస్తున్నాడు. అందుకే తెలియకూడని సమయంలో అతని ప్రేమ గురించి తెలిసేసరికి
నిన్ను పూర్తిగా తన నుండి దూరం పెట్టేశాడు. ప్రేమ కేవలం ఒకరి మనసులోనే పుడితే సరిపోదు బేబీ. 2 మనసుల్లోనూ ఉంటేనే దానికి అందమైన అర్థం ఉంటుంది. అది నీకు ఎలా చెప్తే అర్థం చేసుకుంటావో తెలియట్లేదు. ప్రేమ అంటే తీసుకోవడం మాత్రమే కాదు బేబీ, ఇవ్వడం కూడా అని నువ్వు తెలుసుకునే వరకు నీకు ఈ బాధ తప్పదు అని కూతుర్ని చూసి బాధపడుతూ అక్కడ నుండి ఆయన రూమ్కి వెళ్ళిపోయారు. ఇంతలో ఆ అమ్మాయి మొబైల్ రింగ్ అవ్వడంతో వెంటనే లేచి కూర్చొని ఆ కాల్ లిఫ్ట్ చేసి ఆవేశంగా, మీకు అప్పగించిన పని చేయడానికి ఇంకా ఎన్ని రోజులు వేస్ట్ చేస్తారు మీరు? మీకు చేత కాకపోతే చెప్పండి, ఇంకెవరినైనా చూసుకుంటాను, అంతేకాని ఊరికే నా టైం వేస్ట్ చేస్తాను అంటే చూస్తూ ఊరుకోను నేను అని అరిచింది. ఆమె అరుపుకి అటువైపు ఉన్న రౌడీ బ్యాచ్ కంగారు పడుతూ, మా మాట వినండి మేడం, 2 రోజుల్లో మీరు చెప్పిన పని పూర్తి చేస్తాం. ఆ విషయం చెప్పడానికే మీకు నేను ఇప్పుడు ఫోన్ చేసింది. మీరు ఇప్పుడు మమ్మల్ని కాదని ఇంకొకరి దగ్గరికి వెళ్తే మా అన్న మమ్మల్ని చంపి బొంద పెడతాడు మేడం, కొంచెం మా మాట వినండి అని రిక్వెస్ట్ చేయడంతో ఆ అమ్మాయి కాస్త శాంతించి, సరే త్వరగా పని కానివ్వండి, 2 రోజుల్లో రిజల్ట్ లేకపోతే ఏం చేయాలో అప్పుడు చేసి చూపిస్తాను అని విసురుగా కాల్ కట్ చేసేసి నేల మీదున్న ఆదిత్ ఫోటో చేతిలోకి తీసుకొని, ఐ లవ్ యూ ఆది, ఐ లవ్ యూ, నీకోసం నీ ప్రేమ కోసం ఏం చేయడానికైనా నేను వెనకాడను, నాకు నువ్వు కావాలి ఆది అంటూ ఆ ఫోటో గుండెల మీద పెట్టుకొని మౌనంగా కళ్ళు మూసుకుంది. ఆదిత్ని ప్రేమించిన అమ్మాయి ఎవరు? తన ప్రేమ కోసమే వింధ్యను తను చంపేపించిందా? ప్రేమను ఆదిత్ కలుస్తాడా? అన్వి ద్వారా ప్రేమపై మంచి అభిప్రాయం కలుగుతుందా ఆదిత్కి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.